హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఒకటే కామెంట్లు టాక్సిక్ అప్డేట్ చెయ్యి, ది ప్యారడైజ్ అప్డేట్ చెయ్యి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఏ అప్డేట్ చేయాలి భయ్య? ఇన్ని అప్డేట్లా? నాకైతే మైండ్ పోతుంది. ఈ ఆగస్టులో అయితే మామూలు లేదు. పండగే, మామూలు పండగ కాదు, అది ఎల్లాటప్ప పండగ కాదు. ఈ ఆగస్టులో ఉన్నటువంటి పండగ గురించే రేపు ఒక వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే టాక్సిక్ గురించే అండ్ ప్యారడైజ్ గురించే మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ప్యారడైజ్ నుండి అప్డేట్ వచ్చింది, దాని గురించి నెక్స్ట్ చెప్తాం. ముందు టాక్సిక్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మార్నింగే మన యష్ భాయ్ అయితే ఈ విధంగా అయితే పోస్ట్ చేసిండు. చూసుకున్నట్లయితే మొత్తం ఏదో ఒక ఉంటుంది, కౌబాయ్ టైప్లో ఒక టోపీ పెట్టిండు, మంచి గన్ అయితే పట్టుకుండు అనమాట. టాక్సిక్ ట్రయల్ చూసుకున్నట్లయితే 8వ తారీఖు 8వ నెల 2026, అంటే ఆగస్ట్ ఈ నెల 8న. ఇవాళ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్జాక్ట్లీ 1 వీక్లో ట్రయలర్ మీ ముందుకు తీసుకొస్తున్నాం అని చెప్పి ఈ విధమైనటువంటి పోస్టర్ని అయితే రిలీజ్ చేసిండు. జాగ్రత్తగా చూడండి, మొత్తం రైల్లో అయితే నించుండు, గన్ అయితే పట్టుకుంటూ. టీజర్ అప్పుడు కూడా ఇలాంటిదే ఒకటి రిలీజ్ చేసిండు, లైక్ షాడో లాంటిదే, చీకట్లో వాన్లో నుంచి ఉన్నటువంటిది ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పుడు ట్రయల్ అప్పుడు కూడా ఈ విధమైనది రిలీజ్ చేశారనమాట. అమ్మయ్య సాయిరామ్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సో వీళ్ళు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంది, ఎలా ఉండొచ్చు ట్రైలర్ అనేటటువంటి డీటెయిల్లో కానీ వెళ్ళినట్లయితే టాక్సిక్ మీద సరైనటువంటి హైప్ని వీళ్ళైతే క్రియేట్ చేయలేకపోతున్నారు, అది ఒప్పుకోవాలి. యష్ భాయ్ మన రామాయణ్ మూవీ మీద ఉన్నటువంటి హైప్ కూడా టాక్సిక్ మూవీ మీద లేదు. కారణాలు చాలా ఉన్నాయి అనమాట. నెంబర్ ఆఫ్ ఆడియన్స్ అయితే దూరం అయిపోయారు. ఫస్టే వీళ్ళు టీజర్ రిలీజ్ చేసినప్పుడు లేడీస్ అనేటటువంటి గ్లిమ్స్ని మీరు చూడొచ్చు. దాంట్లో కిడ్స్కి ఎల్లో లేదు అనేటటువంటిది చెప్పారు, పేరెంట్స్కి ఎల్లో లేదు అనేటటువంటిది చెప్పారు, మన అమ్మలకి ఎల్లో లేదు, వాళ్ళ అమ్మోళ్ళకి గ్రాండ్ ఫాదర్స్కి అందరికీ కూడా ముందే ఇంటిమేషన్ ఇచ్చేసారనమాట, వాళ్ళెవరికి కూడా ఎల్లో లేదు అని. సో స్టార్టింగే అది ఇవ్వడం జరిగింది. యూట్యూబ్ కూడా మొత్తం అందరికైతే ప్లే చేయట్లేదు. నేను టాక్సిక్కి సంబంధించినటువంటి ఏమైనా వీడియోస్ నా దాంట్లో పెడితే ఏజ్ రిస్ట్రిక్షన్ పడుతుంది, ఇక అర్థం చేసుకోండి. సో నెంబర్ ఆఫ్ ఆడియన్స్ అయితే కట్ అయిపోయారు అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ కట్ అయిపోయారు, లేడీస్ కట్ అయిపోయారు, చిన్నపిల్లగాళ్ళు కట్ అయిపోయారు. మ్యాక్సిమం చాలామంది ఆడియన్స్ అయితే దాని నుండి దూరంగా వెళ్ళిపోయారు. సో అదొక సినిమా ఉంది, అదొక సినిమా ఈ మంత్ వస్తుంది అనేటటువంటిది కూడా నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి తెలియదు. దానికి గల కారణం ఇదే, అడల్ట్ బోల్డ్. ఈ బోల్డ్ అనేటటువంటి మత్తులో వీళ్ళైతే మొత్తం ఆడియన్స్ అందరినీ కూడా దూరం చేసేసుకున్నారు. దానివల్లే ఏ విధమైనటువంటి హైప్ ఈ సినిమాకి లేనేలేదు. రామాయణ్ ఒక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని స్టేటస్లు నాకు కానొచ్చాయో, ఎన్ని రీల్స్ నాకు కానొచ్చాయో, ట్విట్టర్లో ఉండొచ్చు, ఫేస్బుక్లో ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఉండొచ్చు, ఎంత ఘనంగా ట్రెండింగ్ అయిందో. కానీ టాక్సిక్కి సంబంధించినటువంటి 3 టీజర్స్ని రిలీజ్ చేశారు, 2 సాంగ్స్ని రిలీజ్ చేశారు, ఇంకా లేడీస్ అనేటటువంటిది ఇంకేందో స్పెషల్గా రిలీజ్ చేశారు. అయినా కానీ నాకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఎక్కడా కానరాలేదు, ఫేస్బుక్లో ఎక్కడా కానరాలేదు. ఇక ట్విట్టర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆరెంజ్లో 0 హైప్ అయితే ఈ సినిమా మీద ఉంది. కారణం అదే, అడల్ట్ బోల్డ్ అనేటటువంటి దాంట్లో. మరి ఎందుకు ఇప్పుడు సినిమా మధ్యలో రొమాన్స్ పెట్టాలి? రొమాన్స్ అనేటటువంటిది సర్వసాధారణమయ్యా, ఏ సినిమాలో అయినా ఖచ్చితంగా ఉంటుంది. యానిమల్ మూవీలో రొమాన్స్ లేదా? కానీ సందీప్ రెడ్డి వంగ తెలుసా మ్యాజిక్, అందులో ఉన్నటువంటి రొమాంటిక్ సీన్ కొద్దిగా చూపించినా కానీ జనాలు రారు, థియేటర్కి రారని చెప్పి టీజర్స్లో చూపించాలా, ట్రైలర్స్లో చూపించాలా, సాంగ్స్లో కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేయాలి. డైరెక్ట్గా థియేటర్ ముందు చెప్పిండు, ఇది 18+ సినిమా, ఇది అడల్ట్ సినిమా, బోల్డ్ కంటెంట్ ఉంటుంది అనేటటువంటిదే ముందే వాళ్ళు చెప్పారు. కానీ ట్రైలర్స్లో టీజర్స్లో దాని గురించి డిస్కషన్ ఏమాత్రం చేయలేదు వాళ్ళు. డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయిందే, అలా ఆ సినిమా మీద ఒక హైప్ని అయితే క్రియేట్ చేసుకున్నారు. రే నాన్న సెంటిమెంట్ రా అని చెప్పి ఒక హైప్ క్రియేట్ చేసుకున్నారు. కానీ వీళ్ళు అంటే పబ్లిసిటీ అలా చేసేస్తున్నారు. ఇప్పుడు కైరాని పెట్టారు, ఇంకా చాలామంది హీరోయిన్లు ఉన్నారు, కంగనా రనౌత్ కూడా ఉంది, తనకు సంబంధించినటువంటి పోస్టర్ను కూడా నిన్న ఒకటి రిలీజ్ చేశారనమాట. నయనతార అని, రుక్మిణి వసంత అని, ఈ విధంగా రకరకాల మందిని అయితే పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. వీళ్ళు మొత్తం కూడా బోల్డ్ మీద బాగా ఫోకస్ చేశారు, రొమాంటిక్ మీద బాగా ఫోకస్ చేశారు. నిజంగా రొమాంటిక్ సీన్లు ఉంటే థియేటర్కి ఆడియన్స్ వస్తారు అనేటటువంటిది నిజమైతే చాలా సినిమాలు ఉన్నాయి ఓన్లీ రొమాన్స్ ఉన్నటువంటిది. మొన్న ఒక సినిమా చూసింది నేను, థియేటర్కి వెళ్ళి బుక్ అనిలేండి, చిన్న సినిమానే, అందులో డైరెక్ట్గా ఇంటిమేషన్ సీన్సే ఉంటాయి. అరే అది ఎందుకు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళలేకపోయింది? రీజన్ ఒకటే, అది చూసేవాడు రాడు. ఓకే, అది ఉండాలి సినిమాలో, కాదంట్లా, నవరసాలు అంటారనమాట. పుష్పలో కూడా ఉంది రొమాంటిక్ సీన్లో, ఫీలింగ్స్ వస్తున్నాయి స్వామి, కూర్చుంటాయి ఫీలింగ్స్ సాంగ్లో ఎంత ఘోరంగా ఉంటుంది, ముద్దులు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అవి మాత్రమే ఉండవు, వేరే కంటెంట్. ఓకే, పుష్ప అనగానే మనకు క్లారిటీ వస్తుంది, పుష్పగాడి క్యారెక్టర్ ఏంటి అని చెప్పి చూపిస్తారు. బన్వర్షన్ షికావత్కి పుష్పరాజుకి మధ్య జరిగేటటువంటి క్లాష్ని చూపిస్తారు. మన ఎర్రచందనం సిండికేట్, పుష్పగాడు ఒక కూలోలాగా తన యొక్క జర్నీని మొదలుపెట్టి సిండికేట్ మెంబర్ లాగా ఎలా ఎదిగిండు, ఎలా రూల్ చేసిండు, జపాన్ ఎలా వెళ్ళిండు, ఈ విధంగా మాట్లాడుకుంటే ఒకటే. దాన్ని మధ్యలో వైఫ్తో చేసేటటువంటి అవి పెద్ద పట్టింపు ఉండదు. యానిమల్ మూవీలో బోల్డే ఉంటాయా? యానిమల్ మూవీలో రష్మిక తన వైఫ్ ఏదేం చేయొచ్చు, జోయాత్ అలా చేసిందంటే తన ఒక ఎనిమి, సో దాంతో
తనతో ప్రేమకి బాగా దగ్గర అయితేనే తను నిజం చెప్పిద్ది అనేటటువంటి ఉద్దేశంతో అలా దగ్గర అయ్యిండు. సో అందులో ఉంటాయి, ఉండవు అని చెప్పి నేను అంటలా, కానీ అవి మట్టికే ఉండవు. స్టోరీ లైన్ అనేటటువంటిది ఉంటుంది. స్టోరీ లైన్ ఇది అని చెప్పి వాళ్ళు క్లారిటీగా ట్రైలర్లో చూపించుకోగలిగారు, టీజర్స్లో చూపించుకోగలిగారు, సాంగ్స్లో చూపించుకోగలిగారు, గ్లిమ్స్లో చూపించుకోగలిగారు. అందుకే ఆ సినిమాలకే అంత హైప్ ఉంది. మన యష్ బాయ్ ఆఫ్టర్ కేజీఎఫ్ తర్వాత వస్తున్నప్పటికీ హైప్ లేదు అంటే దానికి కారణం ఇదే అని చెప్పి మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకొని అంత బోల్డ్, అంత ఇది ఏది రిలీజ్ చేసినా కానీ భయం అవుతుంది. ఏదైనా సాంగ్ వస్తుందిరా అని అంటే టీవీలో పెట్టాలంటే భయం అవుతుంది, మొబైల్లో పబ్లిక్లో చూడాలంటే భయం అవుతుంది. ఆ రేంజ్లో మొత్తం అడల్ట్ కంటెంట్ అయితే వీళ్ళైతే మెయింటైన్ చేశారు. ఇది సినిమాకి బాగా అంటే బాగా మైనస్ అయింది. అందుకే జీరో హైప్ ఉంది అనేటటువంటిది 100% వస్తాం. సో ఈ హైప్ని మళ్ళీ పెంచేటటువంటి ప్రయత్నం, నాట్ ఓన్లీ బోల్డ్ కంటెంట్, మా సినిమాలో స్టోరీ కూడా ఉంది, మా సినిమాలో కాన్సెప్ట్ కూడా ఉంది, మా సినిమాలో ఈ విధమైనటువంటి ఒక కంటెంట్ కూడా ఉంది. నేను చెప్పా కదా, యష్ భాయ్ మనకు ఇంటర్వ్యూలో చెప్పిండు, మొత్తం కూడా గ్యాంగ్స్టర్స్కి మాన్స్టర్స్కి మధ్య జరిగేటటువంటి యుద్ధం, ఎవరికి భయపడినటువంటి మన రాయ తన కొడుకు ఎందుకు భయపడుతున్నటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పి మన యష్ భాయ్ చెప్పిండు అనమాట. అది చెప్పిన తర్వాత ఒకటే అనిపించింది, మంచి కంటెంట్ ఉంది కదా, మరి అది చూపించవచ్చు కదా అని చెప్పి అనిపించింది. సో వీళ్ళైతే ఇప్పుడు రిలీజ్ చేసేటటువంటి ట్రైలర్లో బోల్ కంటెంట్ని పూర్తిగా తగ్గించి మ్యాక్సిమం అవాయిడ్ చేసేసి యాక్షన్ని, స్టోరీ లైన్ ఏంది అనేటటువంటిది చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బయట గట్టి టాక్ ఫ్రెండ్స్. ఇదే జరగాలి అని చెప్పి నేనైతే 100% కోరుకుంటున్నాను. అప్పుడే సినిమా మీద ఒక మంచి హైప్ వస్తుంది, ఒక మంచి ఊపు వస్తుంది అనమాట. 8వ తారీఖు 8వ నెల 2026. అండ్ వీళ్ళైతే రిలీజ్ డేట్ని కూడా చెప్పారు 26/8. ఈ నెల 26వ తారీఖున సినిమా రాబోతుంది. ఇంకా ఎగ్జాక్ట్లీ 25 డేస్ ఉందన్నమాట. 25 డేస్లో సినిమా ఉంది, ఇంకొక 5 డేస్లో 6 డేస్లో చూసుకున్నట్లయితే ట్రయల్ ఉంది. సో ఈ ఆగస్టు మొత్తం కూడా టాక్సిక్ మంత్ అయింది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మరి మీరు వెయిట్ చేస్తున్నారా లేదా ట్రైలర్ కోసం? నేను పక్కా వెయిట్ చేస్తున్నా. ఏంది అసలు మన రామాయణం ట్రైలర్లో మొత్తం డామినేట్ చేసేసిండు, యష్ బాయ్ గురించే మాట్లాడుతున్నారు, రావణ్ గురించే మాట్లాడుతున్నారు, ఆ స్టేటస్లే కానొస్తున్నాయి, ఆ రీల్సే కానొస్తున్నాయి. అలాంటిది మరి ట్రైలర్ వచ్చిన తర్వాత ఓన్లీ రావణ్ భాయ్ ఒక పాత్ర, అందులో యష్ బాయ్ చూసుకున్నట్లయితే అందులో విలన్కి అంత హైప్ ఇస్తున్నారు, విలన్నే అంత లేపుతున్నారంటే టాక్సిక్లో చూసుకున్నట్లయితే డబల్ రోల్లో కనపడుతుంది అనమాట. కొడుకులాగా కనపడుతుండో, తండ్రిలాగా కనపడుతుండో, అండ్ ఫుల్ లెంత్ రోల్ మొత్తం తనదే ఉంటుంది, ఓరం మాస్టర్ అయితే కనపడుతుండో. అలాంటిది ఈ ట్రైలర్లో ఎంత హైలైట్ అవ్వాలి, అది చూసుకున్నట్లయితే మన మైథాలజీ, మన ధర్మం, మన రామాయణం అందులో ఏం చూపించలేరు. ఇందులో చూసుకున్నట్లయితే బ్లడ్ బాత్ సృష్టించవచ్చు, వీళ్ళని ఊచకోత కోయచ్చు, ఇష్టం వచ్చినట్టు తీయొచ్చు. అలాంటిది దీని మీద ఇంకా ఎక్కువ హైప్ అయితే ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే రామాయణ్ మీద ఉన్నటువంటి హైప్ కూడా దీని మీద రేపటం ఇంకా బ్యాడ్ లక్. సో మన యష్ బాయ్ దీంట్లో మొత్తం ఆయన అంట డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిందంట, డైలాగ్ రైటింగ్లో పనిచేసిందంట, స్క్రిప్ట్ రైటింగ్ రాసిందంట. మ్యాక్సిమం తను ఒక 70% కష్టపడి గీతూ మోహన్ దాస్ గారి దగ్గర హెల్ప్ చేశారంట. గీతూ మోహన్ దాస్ గారు పేరుకే డైరెక్టర్, మొత్తం యష్ బాయ్ నడిపిస్తాను అని చెప్పి రీసెంట్గా ఉన్నటువంటి వార్తలు. సో తను గీతూ మోహన్ దాస్ని ఎందుకు ఎంచుకున్నాడు అని అంటే అదే ఈ బోల్డ్ కంటెంట్ ఉంటుంది, ఈ అడల్ట్ కంటెంట్ ఉంటుంది. రేపటి రోజున ఫెమినిస్ట్ వస్తారు, రేపటి రోజున సినిమాని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక లేడీ డైరెక్టర్ అయితే అందరూ మూసుకొని ఉంటారు అనేటటువంటి ఉద్దేశంతో తనకు ఆపర్చునిటీ మన యష్ ఇచ్చిందని చెప్పి ఇంకా చాలా మంది అయితే మాట్లాడుతున్నారు. ఏదేమైతే అనేటటువంటిది చూడాలన్నమాట. ఇది టాక్సిక్ అప్డేట్ అండ్ ప్యారడైజ్ నిన్నే ఇచ్చేసారు, నిన్నే చేయాలన్నమాట వీడియో. అంత పెద్ద విషయం ఎందుకు అని చెప్పి లైట్గా చేసేసిన. 10వ తారీఖు నిమిషం 35 సెకండ్ల టీజర్ని రిలీజ్ చేస్తున్నాం అనేటటువంటిది జడల్ జమాల్ రెడీగా ఉన్నారా అని చెప్పి మన నాని అయిండొచ్చు, ప్యారడైజ్ మూవీ టీమ్ అయిండొచ్చు, శ్రీకాంత్ వదిల గారు అయితే ట్వీట్ అయితే వేయడం జరిగింది అనమాట. ఈ విధమైనటువంటి పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. నాని బాయ్ నుంచోనుండి పక్కన ఒక కుక్క నుంచుంది, దాని పక్కన కూడా స్కూటర్స్ అయితే ఉన్నాయి అనమాట. సో 1 నిమిషం 35 సెకండ్ల టీజర్ రాబోతుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైపోద్ది అనమాట. ఫస్ట్లో చూసుకున్నట్లయితే ధూమ్ ధామ్ దోస్తాన్ అని చెప్పి ఒక రేంజ్లో ఒక టీజర్ని దింపారు. అందులో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్ కూడా సినిమాలో ఉండదు. లంజా కొడుకు కదా అనేటటువంటిది ఒక ట్యాటూ చేసుకుంటూ కానీ మనకి జడలురో సాంగ్, ప్యారడైజ్ సాంగ్ ఉంది కదా, దాంట్లో చూసుకున్నట్లయితే దాన్ని ప్రాపర్గా చూపించాలి, మీరు చూడొచ్చు. సో అదైతే సెన్సార్ ద్వారా కట్ చేశారు అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ఏంటంటే నాని జల్లేసుకొని ఒక రేంజ్లో ఉన్నాడు, కానీ సాంగ్లో చూసుకున్నట్టయితే నార్మల్గా ఉన్నాడు. అందులో అయితే ఏదో మ్యూజిక్ ఇచ్చి ఇది ఒక ఆడి కథ, అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఒక తల్లి కథ అని చెప్పి భయంకరమైనటువంటి హైప్ ఇవ్వగలిగారులే. కానీ ఇప్పుడు రిలీజ్ చేసేటటువంటి టీజర్ సినిమా మీద ఉన్నటువంటి హైప్ని ఎలా మార్చేస్తుంది అనేటటువంటిది మనమైతే చూడాలి. వీళ్ళ కాన్ఫిడెన్స్ ఆల్రెడీ టీజర్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా జస్ట్ రిలీజ్ అవ్వాల్సిందే బ్యాలెన్స్ ఉంది.
అందులో అయినా సరే రిలీజ్ డేట్ చెప్తారు అని చెప్పి నేనైతే ఆశిస్తున్నా. ఈ ఆగస్ట్లోనే ప్యారడైజ్ రావాలి. పోస్ట్పోన్ అయిపోయింది, డిసెంబర్కి వెళ్ళిపోయింది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. డిసెంబర్లో కూడా రాకపోవచ్చు. డిసెంబర్లో చూసుకున్నట్లయితే మన అవెంజర్స్ నుండి ఒక సినిమా ఉంది, అండ్ డూమ్స్డే, ఆ తర్వాత ఫౌజీ సినిమా ఉంది, అండ్ చాలా సినిమాలు డిసెంబర్ని టార్గెట్ చేసుకొని రిలీజ్ అవుతున్నాయి. ఇక ఆ టైంలో వీళ్ళు ప్యారడైజ్ అసలుకే రిలీజ్ చేయరు, దాంట్లో డౌటే లేదు. సో ప్యారడైజ్ ఇక నెక్స్ట్ మంత్ అయినా రిలీజ్ అవ్వాలి అని చెప్పి కోరుకున్నాం. ఈ టీజర్లో రిలీజ్ డేట్ అయినా సరే అనౌన్స్ చేయండి, చెప్పండి అని చెప్పి చాలా మంది అయితే తిడుతున్నారు. ఏం చేస్తారు అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. వీళ్ళు ప్యారడైజ్ సాంగ్ 200 మిలియన్ పోయిందని చెప్పి సంబరపడుతున్నారులే, కానీ ఇంకో 1 ఇయర్ పోస్ట్ పోన్ చేస్తే 400 మిలియన్ కూడా పోద్ది. ఆ మిలియన్ వ్యూస్ ఎవరికి కావాలి? సినిమా రిలీజ్ కావాలి, సినిమా హిట్ కావాలి, 200 కోట్లు నాని అన్న కొట్టాలి. ఇది చూడాలే కానీ మాది 200 మిలియన్ కొట్టింది, 300 మిలియన్ ఎవరు ముక్కులో పెట్టుకోవడానికి ఆ మిలియన్ వ్యూస్ అని చెప్పి నేనైతే డైరెక్ట్ కడుతున్నా. ఉంటా ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.